హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీక్లీ ఎకానమీ రౌండప్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ మనం ఇవాళ చూడబోతున్నాం. బిఫోర్ దట్ లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ 2 బ్యూటిఫుల్ ఆఫర్స్ దట్ ఆర్ రన్నింగ్ రైట్ నౌ. వీటిపైనే కాదు, ఎంటైర్ యాప్ పైన యాజ్ ఆఫ్ నౌ దివాళీ స్పెషల్ 20% ఆఫ్ అనేది రన్ అవుతుంది. ఈ ఆఫర్ అనేది 31 అక్టోబర్ క్లోజ్ అయిపోతుంది. 31 అక్టోబర్ తర్వాత దేర్ వోంట్ బి ఎనీ ఆఫర్స్. నవంబర్ 1 నుంచి ఆఫర్స్ అన్నీ ఎండ్ అయిపోతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తక్కువ ప్రైస్లో రావాలనుకుంటే 31 లోపు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. జిఎస్ ప్రోగ్రామ్ 30ది 24కి, ఆప్షనల్ 25ది 20,000కి రైట్ నౌ మీకు అవైలబుల్గా ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. డెమో చెక్ చేసి వీడియోలన్నీ చూసి 100% సాటిస్ఫై అయితేనే జాయిన్ అవ్వండి. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. పబ్లిక్ ఇన్పుట్స్ సాట్ ఫర్ ఐటీ యాక్ట్ రివ్యూ. ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చాలా పాతబడిపోయింది. ఈ పర్టికులర్ ట్యాక్స్ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎవరికి అర్థం కావట్లేదు, చాలా కాంప్లికేటెడ్గా ఉంది. దీనివల్ల ట్యాక్స్ కంప్లయన్స్ అనేది బాగా తగ్గుతోంది. అంటే ఎక్కువ మంది ఈ ట్యాక్స్లో అర్థం కాకపోవడం వల్ల కూడా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేని పరిస్థితులు అనేవి ఉన్నాయి. సో ట్యాక్స్ కంప్లయన్స్ అంటే ఎక్కువ మంది ట్యాక్స్ ఎవరైతే కట్టాలో వాళ్ళందరూ ట్యాక్స్ కడుతుంటే కంప్లై అవుతున్నట్టు, కట్టకపోతే కంప్లై అవ్వనట్టు. సో ట్యాక్స్ కంప్లయన్స్ అనేది అంత గొప్పగా ఉండట్లేదు. సో కాబట్టి దీన్ని మనం రివాంప్ చేయాలి, మార్చాలి అని ఎఫ్ఎం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో అనౌన్స్ చేయడం అనేది జరిగింది. మనం కాంప్రహెన్సివ్గా ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని రివ్యూ చేయాలి అని ఆయన మేడం చెప్పడం జరిగింది. సో సీతారామన్ గారు చెప్పడం జరిగింది. తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ దీనికోసం అని ఒక కమిటీ కూడా వేసింది. సో ఈ రివ్యూ కోసమనే మన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే ఉందో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే ఉందో ఇది ఒక ఇంటర్నల్గా కమిటీ వేయడం అనేది కూడా జరిగింది. అయితే వీళ్ళకి 6 months టైం ఇచ్చారు. 6 months లోపు మీరు కొత్త దీంట్లో ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఎటువంటి చేంజెస్ తీసుకురావాలని చెప్పి రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. దానికోసం ఇప్పుడు సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనే వాళ్ళు ఏమడుగుతున్నారంటే మనకి దే ఆర్ ఇన్వైటింగ్ ఇన్పుట్స్ అండ్ సజెషన్స్ ఫ్రమ్ ట్యాక్స్ పేయర్స్ అండ్ పబ్లిక్ ఎట్ లార్జ్. మనందరినీ సలహాలు సూచనలు అడుగుతున్నారు. మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఎటువంటి మార్పులు చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి మనల్నే ఇన్పుట్స్ ఇవ్వమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు అడుగుతున్నారు. సో ఈ ఐడియాస్ అన్నీ కూడా ఇందాక మీకు చెప్పిన ఇంటర్నల్ కమిటీ ఏదైతే ఉందో అది టేకప్ చేయొచ్చు. వాళ్ళ మీటింగ్స్లో వాటిని ఇన్కార్పొరేట్ చేసి దీన్ని ఏ రకంగా ఓవర్హాల్ చేయాలనే దానిపైన ఆలోచన చేసే అవకాశం ఉంది. అయితే ఐడియా ఏంటి, వాట్ ఈస్ ద గోల్, ఇదంతా ఎందుకోసం అంటే ద గోల్ ఈజ్ టు మేక్ ది యాక్ట్ కన్సైజ్. ప్రజెంట్ యాక్ట్ ఏమో చాలా బల్కీగా ఉంది. ఈ బల్కీగా ఉన్న యాక్ట్ని కన్సైజ్, షార్ట్గా, క్రిస్ప్గా చేయాలి. క్లియర్గా, ఈజీగా అర్థమయ్యేలాగా, ఈజీ టు అండర్స్టాండ్, క్లియర్ సింపుల్ లాంగ్వేజ్లో ఉండేలాగా చేయాలి. దానివల్ల ఏమవుతుంది, మనకి డిస్ప్యూట్స్ అనేవి తగ్గుతాయి, కోర్టులో కేసులు, లిటిగేషన్ అనేది తగ్గుతుంది. అండ్ గ్రేటర్ సర్టెనిటీ టు ట్యాక్స్ ప్లేయర్స్కి ఒక సర్టెనిటీ ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. మనకి ఎంత ట్యాక్స్ పడుతుంది, ఎంత ట్యాక్స్ అవుతుందన్న ఒక క్లారిటీ అనేది ట్యాక్స్ పేయర్స్కి కూడా వస్తుంది. టూ మచ్ ఆఫ్ కాంప్లెక్సిటీ వల్ల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇది స్టోరీ. సో పబ్లిక్ ఇన్పుట్స్ దట్ కెన్ బి సబ్మిటెడ్ త్రూ ద ఈ-ఫైలింగ్ పోర్టల్ ఫర్ ట్యాక్స్ పేయర్స్ హ్యావ్ బీన్ సాట్ అండర్ 4 categories. 4 categories కింద పబ్లిక్ ఇన్పుట్స్ వీళ్ళు అడగడం అనేది జరిగింది. 1 లాంగ్వేజ్ సింప్లిఫికేషన్, 2 లిటిగేషన్ రిడక్షన్. లాంగ్వేజ్ సింప్లిఫికేషన్ అంటే అర్థం ఏంటి, ట్యాక్స్ లాంగ్వేజ్ మనకు అర్థం కాకుండా ఉండడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. సో దాన్ని సింప్లిఫై ఏ రకంగా చేయొచ్చు అనే విషయంలో మీ ఇన్పుట్స్ ఇవ్వండి. 2 లిటిగేషన్. జనరల్గా లిటిగేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఒకళ్ళు ట్యాక్స్ కట్టడానికి ఇష్టం లేకపోవడం వల్ల కాదు, ఆ ట్యాక్స్లాని మనం ఒకలాగా అర్థం చేసుకొని గవర్నమెంట్ ఇంకో రకమైన మీనింగ్తో అది ఉందనుకోండి, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్లో ఉన్న ఇష్యూస్ వల్ల కూడా లిటిగేషన్స్ అనేవి వస్తాయి. ఆ లిటిగేషన్స్ అనేవి ఎలా తగ్గించుకోవాలి. 2ది కంప్లైన్స్, నాన్ కంప్లైన్స్ రిడక్షన్ అని చెప్పొచ్చు, లేదా కంప్లైన్స్ రిడక్షన్.
బేసికల్గా ట్యాక్స్ కంప్లయన్స్ ఏదైతే ఉందో ప్రజెంట్ చాలా తక్కువ ఉంది, అది పెరగాలి. కంప్లయన్స్ రిడక్షన్ అని అనకూడదు, కంప్లయన్స్ పెంచాలి. కంప్లయన్స్ ఎలా పెంచాలి, ఎక్కువ మంది ట్యాక్స్ కట్టేలాగా ట్యాక్స్ బ్రాకెట్లోకి ఎట్లా తీసుకురావాలి, కట్టేలా ఎలా చేయాలి, అండ్ రిడెండెంట్ అండ్ అబ్సొల్యూట్ ప్రొవిజన్స్, బాగా పాతకాలం నాటి ప్రొవిజన్స్ కావచ్చు, రిపీటెడ్గా ఉన్న ప్రొవిజన్స్ని ఎలా రిమూవ్ చేయాలి, ఇలా డిఫరెంట్ 4 కేటగిరీస్లో మాకు ఇన్పుట్స్ ఇమ్మని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు అడగడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న మీకు కాన్సెప్ట్ కూడా చెప్తాను. వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ ఇన్కమ్ ట్యాక్స్. సో ట్యాక్సెస్ మీరు గమనిస్తే ట్యాక్సెస్ని మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ ట్యాక్సెస్, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి సింపుల్ డిఫరెన్షియేషన్ ఏంటి అంటే ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్. ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ రెండు కూడా ఒకే పర్సన్ పైన లేదా ఒకే వ్యక్తి పైన ఉంటే అది డైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ అనేది వేరువేరుగా ఉంటే అది ఇండైరెక్ట్ ట్యాక్స్ అవుతుంది. ఇన్సిడెన్స్ అంటే అర్థం ఏంటి, దేని మీద ట్యాక్స్ పడుతుంది అని. ఇంపాక్ట్ అంటే ఏంటి, దాని ప్రభావం ఎవరి మీద ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ శాలరీడ్ ఎంప్లాయీ. ఇఫ్ ఐ ఆమ్ ఎర్నింగ్ శాలరీ, లెట్స్ సే 50,000 పర్ మంత్ నాకు శాలరీ వస్తుంది అనుకోండి, నా మీద ఇన్కమ్ ట్యాక్స్ పడుతున్నట్టు అర్థం ఏంటి, నా శాలరీ మీద ట్యాక్స్ పడుతుంది. నొప్పి ఎవరికి, నొప్పి కూడా నాకే. సో ఇంపాక్ట్ నాకే ఉంటుంది, ఇన్సిడెన్స్ కూడా నా మీదే. అలాంటిది డైరెక్ట్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పొచ్చు, మనం ఇండివిజువల్స్ కట్టేది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, అలాగే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే కంపెనీస్ వాటి ప్రాఫిట్స్ మీద కట్టే ట్యాక్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కిందకే వస్తుంది. సో సిఐటి అండ్ పిఐటి అని డివైడ్ చేయొచ్చు, ఎందుకంటే ఎవరు ఇన్సిడెన్స్ వాళ్ళపైనే, ఇంపాక్ట్ వాళ్ళ మీదే. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎలా అంటే ఈ ఇన్సిడెన్స్ అనేది గుడ్స్ లేదా సర్వీసెస్ మీద పడుతుంది, ఇంపాక్ట్ వచ్చేసి వాటిని కొంటున్న వ్యక్తుల పైన పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కారు మీద ట్యాక్స్ ఉందనుకోండి, ట్యాక్స్ నీ మీద పడట్లా, కారు మీద వేస్తున్నారు. సో కారు మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడు, ఆ ట్యాక్స్ నీకు పాస్ ఆన్ చేస్తాడు. కారు 5 లక్షల రూపాయలు కారు అనుకోండి, దాని మీద ట్యాక్స్ వేస్తే 90,000 ట్యాక్స్ పడితే ఆ ట్యాక్స్ కారు మ్యానుఫ్యాక్చరర్ పే చేయడు, మనకి పాస్ ఆన్ చేసేస్తాడు. సో ఇంపాక్ట్ ఏమో కన్జ్యూమర్కి వస్తుంది, ఇన్సిడెన్స్ ఏమో వస్తువు మీద పడుతుంది. అట్లాంటివి ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మన జిఎస్టీ ఈజ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఇక్కడ మనం మాట్లాడుతుంది డైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ అడ్మినిస్టర్డ్ బై సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పేసి మనం అంటాం. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అడ్మినిస్టర్ చేసేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సిబిఐసి అంటాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ మనకి వీటిని హ్యాండిల్ చేస్తుంది. సిబిడిటి ఏమో డైరెక్ట్ ట్యాక్సెస్ని హ్యాండిల్ చేస్తుంది. సో ఐ థింక్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ. సో ఈ ఆర్టికల్ చూడమ్మా, ఇండియా నడ్జెస్ యూఏఈ ఫర్ $100 బిలియన్ ఎఫ్డిఐ గోల్. $100 బిలియన్ ఎఫ్డిఐ గోల్ కోసం యూఏఈని ఇండియా పుష్ చేస్తుందన్నమాట. సో ఈ కథ ఏంటి ఒకసారి చూడండి. ఇండియా హస్ ఇనిషియేటెడ్ డిస్కషన్స్ విత్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విచ్ ఈస్ ద 4th లార్జెస్ట్ ఫారిన్ ఇన్వెస్టర్ ఇన్ ద కంట్రీ ఇన్ 2023. 2023లో 4th లార్జెస్ట్ ఫారిన్ ఇన్వెస్టర్ అది. సో అప్పుడు $3.5 బిలియన్ ఇండియాలో ఎఫ్డిఐ చేసింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అయితే వాళ్ళు $75 బిలియన్ ఇండియాలో చేస్తామని చెప్పి కమిట్మెంట్ ఇచ్చారు. దాన్ని $100 బిలియన్ వరకు పెంచమని చెప్పి వాళ్ళని పుష్ చేస్తుంది. ఇంకా ఎక్కువ మీరు ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి మన ఇండియన్ టీమ్ యూఏఈని పుష్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన కొన్ని అంశాలు ఏంటంటే, ఇండియా మరియు యూఏఈ మధ్యలో 2022లో CEPA కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది సైన్ అయింది. అండ్ మే 2022 నుంచి ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్, అది అమల్లోకి వచ్చింది. మే 2022 నుంచి ఈ CEPA అనేది అమల్లోకి వచ్చింది. సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది ఏం చేస్తుందంటే, 2 దేశాల మధ్య ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పైన టారిఫ్లు తగ్గించడం, అలాగే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అంశాలు అంటే మన దేశం యూఏఈలో చేసే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, యూఏఈ ఇండియాలో చేసే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అలాగే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించినవి కావచ్చు, అలాగే వీసాస్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వీటన్నింటి గురించి కూడా కాంప్రహెన్సివ్గా ఈ అగ్రిమెంట్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. మామూలుగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే పదం మీరు వినుంటారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జనరలీ టాక్స్ అబౌట్ ట్రేడ్ రిలేషన్స్.
ట్రేడ్ రిలేషన్స్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నట్టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వరకు మాత్రమే మాట్లాడుతున్నట్టు. కానీ సిఈపిఏ అనేది ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, ఐపీఆర్, వీసాస్ ఇలాంటి అన్ని ఇష్యూస్ పైన కూడా వీటిలో జనరల్గా డిస్కషన్స్ అనేవి ఉంటాయి. సో సిఈపిఏ ఈజ్ జనరలీ కన్సిడర్డ్ మోర్ కాంప్రహెన్సివ్ దాన్ ఏ రెగ్యులర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. మనకి యూఏఈకి మధ్య ఈ 2022లో ఇది అమల్లోకి వచ్చిన తర్వాత అంతకు ముందు అంటే 2021, 2022లో చేసిన దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ 2023లో యూఏఈ చేసింది. ఇన్ఫ్యాక్ట్ 2023లో వాళ్ళు చేసింది ఈజ్ మోర్ దాన్ 2021 అండ్ 2022 కంబైన్డ్. ఈ 2 సంవత్సరాల్లో కలిపి చేసిన దానికంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ 2023లో చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ ది ఆర్టికల్ అండ్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఆల్ అబౌట్. అయితే ఈ ఆర్టికల్లో ఇంకొక పాయింట్ చెప్పేసి క్లోజ్ చేద్దాము. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎఫ్పిఐ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది కూడా మీరు ఒకసారి తెలుసుకోవాలి. ఎవరైనా సరే విదేశీ ఇన్వెస్టర్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐ. వాళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్లో కావచ్చు లేదా ఇండియన్ బాండ్ మార్కెట్లో కావచ్చు ఇన్వెస్ట్ చేసి కొంచెం ప్రైసులు పెరిగిన తర్వాత అమ్మేద్దాము, గెయిన్స్ పాకెట్ చేసుకుందాం అనుకుంటే ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దమ్ ఈజ్ ఎఫ్పిఐ. అలాంటి వాళ్ళకి ఎఫ్పిఐకి వెళ్తారు. అంటే స్టాక్స్లో బెస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్ అనకూడదు, అట్లా స్టాక్స్లో బాండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కిందకు వస్తారు. అలా కాకుండా ఇండియాలో లాంగ్ టర్మ్ వ్యూతో ఇండియన్ కంపెనీతో జతకట్టడం కావచ్చు, ఇండియాలోనే బిజినెస్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం కావచ్చు, లేదా ఇండియన్ కంపెనీతో చాలా యాక్టివ్గా మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ చేసి స్ట్రాటజీలో డిస్కషన్స్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో వస్తే అటువంటి దాన్ని మనం ఎఫ్డిఐ అని అంటాం. అలాంటి దాన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో 2 రకాలుగా చేయొచ్చు. 2 రూట్స్ ఉంటాయి. ఒకటి ఆటోమేటిక్ రూటు, 2 గవర్నమెంట్ రూట్ అని చెప్తాం. ఆటోమేటిక్ రూట్ వచ్చేసరికి నో అప్రూవల్స్ రిక్వైర్డ్. ఎవరి దగ్గర అప్రూవల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే గవర్నమెంట్ రూట్కి వచ్చేసరికి అప్రూవల్ ఫ్రమ్ కన్సర్న్డ్ మినిస్ట్రీ, ఆ పర్టికులర్ మినిస్ట్రీ యొక్క డిపార్ట్మెంట్ దగ్గర అప్రూవల్స్ అనేవి తీసుకోవాలి, ప్రపోజల్ పెట్టాలి, అప్రూవల్ తీసుకోవాలి. అయితే మీరు అడగొచ్చు సార్ అందరూ ఆటోమేటిక్ రూట్కి వచ్చేస్తారు కదా. ఆటోమేటిక్ రూట్కి వచ్చేయడం కాదు. అంటే గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది కొన్ని సెక్టార్స్లో ఎఫ్డిఐ ఈజ్ అలౌడ్ ఇన్ ఆటోమేటిక్ రూట్ అంటుంది. అంటే అందులో ఎవరు అప్రూవల్స్ తీసుకోకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అని అర్థం. కొన్ని సెక్టార్స్లో ఎఫ్డిఐ ఈజ్ అలౌడ్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ రూట్ అంటుంది. అంటే గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని మాత్రమే చెయ్యాలి అని అర్థం. కొన్ని సెక్టార్స్లో అసలు ఎఫ్డిఐ అలౌ చేయదు. లైక్ అటామిక్ ఎనర్జీ లాంటి వాటిలో ఎఫ్డిఐ అలౌ చేయదు. సో గవర్నమెంట్ యొక్క ఎఫ్డిఐ పాలసీని బట్టి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకే, 2 దేశాలు సైన్ చేస్తాయి కదా అని చెప్పి వాళ్ళు అన్నింటిలోనే ఇన్వెస్ట్ చేస్తారంటే ఇండియా ఒప్పుకోదు. ఇండియా యొక్క ఎఫ్డిఐ పాలసీ ప్రకారమే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరగాలి. సిసిపిఏ స్లాబ్స్ షోకాజ్ నోటీస్ ఆన్ ఓలా ఎలక్ట్రిక్. చూడండి ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. సిసిపిఏ అంటే ఏంటమ్మా, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. సో వీళ్ళు ఓలా ఎలక్ట్రిక్ పైన షోకాజ్ నోటీసు పంపించారు. అక్కడ ఓలా ఎలక్ట్రిక్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. మనం ఈ ఆర్టికల్ ఎందుకు పిక్ చేసుకున్నాం, సిసిపిఏ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఫుల్ ఫామ్ ఏంటి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. సో సిసిపిఏ అనేది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కింద ఎస్టాబ్లిష్ చేయబడిన ఒక స్టాట్యూటరీ రెగ్యులేటరీ బాడీ. స్టాట్యూటరీ అని ఎందుకు అంటున్నాను, ఒక చట్టాన్ని ఆధారంగా తీసుకొని ఇది ఏర్పాటు చేశారు కాబట్టి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ రెగ్యులేటరీ బాడీ. ఎందుకని, ఇది కన్జ్యూమర్ అఫైర్స్ అంటే కంపెనీస్ ఎటువంటి యాడ్స్ ఇవ్వచ్చు, ఎటువంటి యాడ్స్ ఇవ్వకూడదు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ వీటన్నిటిని రెగ్యులేట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ రెగ్యులేటరీ బాడీ. ఇది కన్జ్యూమర్ రైట్స్ వైలేషన్స్, అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్కి సంబంధించిన వాటన్నిటిని కూడా రెగ్యులేట్ చేస్తుంది. సో ఈ చట్టం అనేది ఈ సిపిఏ ఏదైతే ఉందో దిస్ సిపిఏ ఎంపవర్స్ సిసిపిఏని ఎంపవర్ చేస్తుంది. దేనికోసం, టు ప్రివెంట్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే తప్పుదారి పట్టించేలాంటి అలాగే తప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ని ఇచ్చి మోసం చేయకూడదు అన్నట్టు, కన్జ్యూమర్స్ని మోసం చేయకుండా
ప్రొటెక్ట్ చేయడం కోసం ఇది వాటికి పవర్స్ అనేది ఇస్తుంది. సో దిస్ బాడీ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ మినిస్ట్రీ కిందకి ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ కింద CCPA అనేది పనిచేస్తుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. అయితే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే సెక్షన్ 21 ఆఫ్ CPA, సెక్షన్ 21 ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సెక్షన్ ఏం చేస్తుందంటే దిస్ పర్టికులర్ సెక్షన్ గ్రాంట్స్ CCPA ది పవర్ టు ఇష్యూ డైరెక్షన్స్. సో దీన్ని ఉపయోగించి దే కెన్ ఇష్యూ డైరెక్షన్స్ ఎవరికి, కంపెనీస్కి, తప్పుడు పనులు చేస్తున్న, తప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్న కంపెనీస్కి డైరెక్షన్స్ ఇష్యూ చేయొచ్చు. అండ్ ఆల్సో చార్జ్ పెనాల్టీస్, వాళ్ళపైన పెనాల్టీస్ వేయొచ్చు. ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే వాళ్ళపైన పెనాల్టీస్ వేయొచ్చు, వాళ్ళకి డైరెక్షన్స్ ఇష్యూ చేయొచ్చు. అంటే పలానా చేయండి, పలానా చేయొద్దు అని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వచ్చు. పెనాల్టీస్ వచ్చేసరికి మనకి 2 years పాటు జైలు శిక్ష అండ్ ఏ ఫైన్ అప్ టు ₹10 lakhs. 10 lakhs వరకు ఫైన్, 2 years వరకు జైలు శిక్ష విధించే అవకాశం కూడా దీనికి ఉంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి దీని కథ. అయితే దీనివల్ల కన్జ్యూమర్స్కి బెనిఫిట్ ఏంటి అంటే కన్జ్యూమర్స్కి ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా వాళ్ళపైన ప్రెజర్ పెడుతుంది. యాడ్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఏదైనా కంపెనీ ఏదైనా క్లెయిమ్ చేసినా సరే అది ట్రస్ట్ వర్ది అని చెప్పి మనం నమ్మే పరిస్థితి అనేది వస్తుంది. అండ్ కాంపిటీషన్ కూడా ఫెయిర్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకళ్ళు తప్పుడు క్లెయిమ్స్తో కన్జ్యూమర్స్ని మొత్తం లాగేసే అవకాశం లేకుండా కాంపిటీషన్ కూడా ఫెయిర్గా మెయింటైన్ చేస్తుంది. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. యూరోపియన్ యూనియన్స్ CBAM అండ్ డిఫారెస్టేషన్ నార్మ్స్ యూనిలేటరల్ ఆర్బిట్రరీ అని మన FM నిర్మలా సీతారామన్ గారు అంటున్నారు. సో ఇక్కడ మనకి 2 keywords CBAM అండ్ EUDR లేదా యూరోపియన్ యూనియన్ డిఫారెస్టేషన్ రెగ్యులేషన్ అంటాం. సో ఈ రెండింటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే లెట్స్ సే ఇది యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్న కంపెనీస్ పైన స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు. దేనికోసం? విత్ రెస్పెక్ట్ టు స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ విత్ రెస్పెక్ట్ టు వాట్ యు కాల్ పొల్యూషన్. సో క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఎన్వైర్న్మెంట్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువ పెడుతున్నారు. సో మీరు లేటెస్ట్ టెక్నాలజీస్ వాడాలని, వీటన్నిటిని పొల్యూషన్ బాగా తగ్గించాలని, ఎమిషన్స్ యూ కెన్ కాల్ ఇట్ ఎమిషన్స్ అనేవి బాగా రెడ్యూస్ చేయాలని స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ పెట్టడం అనేది జరుగుతుంది. సో వీటన్నిటి కోసం ఏమవుతుంది, ఈ రెగ్యులేషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయాలి అంటే కంపెనీస్ విల్ హ్యావ్ టు ఇన్వెస్ట్. దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ టెక్నాలజీ పైన ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అవుతుంది. దానివల్ల కంపెనీస్కి ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు ప్రైసెస్ ఏమవుతాయి, ప్రైసెస్ విల్ బీ మోర్. అదే టైంలో యూరోపియన్ యూనియన్లో ఉన్న ఇంకొక కంపెనీ లేదా ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియా లేదా చైనా లాంటి కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అనుకోండి. సో దిస్ ఇంపోర్టెడ్ గుడ్స్ యొక్క ప్రైసెస్ ఏమవుతాయి, they will be less than locally manufactured వాటికంటే కూడా ఇంపోర్టెడ్ ప్రైసెస్ అనేవి ఏమవుతాయి, మనకి తగ్గిపోతాయి. ఎందుకు? ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ కంట్రీస్లో వాళ్ళంత స్ట్రింజెంట్ నార్మ్స్ ఫాలో అవ్వట్లేదు, వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ, అక్కడ నుండి వచ్చేది తక్కువ కాస్ట్కి వచ్చేస్తుంది. సో ఇంపోర్టెడ్ గుడ్స్ యొక్క ప్రైసెస్ తక్కువ, లోకలీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రైస్ ఎక్కువైనప్పుడు ఏమవుతాయి, ఇంపోర్ట్స్ విల్ డామినేట్. ఇంపోర్ట్స్ అనేవి డామినేట్ చేస్తాయి. ఇంపోర్ట్స్ విల్ డామినేట్ కదా. ఇంపోర్ట్స్ డామినేట్ చేసినప్పుడు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏముంటుంది, దెబ్బతింటుంది. ఇది జరగకుండా ఉండాలని చెప్పి యూరోపియన్ యూనియన్ ఏం చేసిందంటే, ఇలా ఎవరైనా సరే వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటే యూ హ్యావ్ టు బై CBAM సర్టిఫికెట్స్ అని చెప్పి రూల్ పెట్టింది. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం CBAM సర్టిఫికెట్స్ మీరు పర్చేస్ చేయాలని చెప్పింది. ఈ CBAM సర్టిఫికెట్స్ ఎలా అంటే, నువ్వు ఏ వస్తువు అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నావో ఆ వస్తువు యొక్క ప్రొడక్షన్లో, ఆ వస్తువుని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎంత ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ జరిగితే నువ్వు అంత ఎక్కువ CBAM సర్టిఫికెట్స్ కొనాల్సి వస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే కంపెనీ ఇండియాలో ఉన్న XYZ అనే కంపెనీ నుంచి స్టీల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది అనుకోండి. ఇండియా ఈ XYZ కంపెనీ స్టీల్ ప్రొడక్షన్లో ఎంత ఎక్కువ ఎమిషన్స్ చేస్తే ఏబీసీ వాడు అంత ఎక్కువ CBAM సర్టిఫికేట్స్ కొనాల్సి వస్తుంది. మరి ఏబీసీ వాడు ఇండియా నుంచి ఆ స్టీల్ ఇంపోర్ట్ చేసుకొని దానికోసం CBAM సర్టిఫికేట్స్ కూడా కొన్నప్పుడు ఏమవుతుంది, వీడి కాస్ట్ మళ్ళీ పెరుగుతుంది, కాస్ట్ విల్ గో అప్. ఇది గో అప్ అయ్యి లోకల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ వాళ్ళతో ఆల్మోస్ట్ ఈక్వల్ అవుతుంది. ఆ రకంగా ఇద్దరి మధ్య ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది సెట్ అవుతుంది అనేది యూరోపియన్ యూనియన్ యొక్క ఉద్దేశం. సో అలాంటప్పుడు వాడు ఏం చేస్తాడు, ఈ CBAM సర్టిఫికెట్లన్నీ కొనాలి ఇవన్నీ అంటే హీ విల్ పుష్ బ్యాక్, బాబు నువ్వు పొల్యూషన్ తగ్గించు, నువ్వు పొల్యూషన్ తగ్గించకపోతే నేను ఎంత CBAM సర్టిఫికేట్స్ కోసం చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దానివల్ల నేను లోకల్ వాళ్ళతో మళ్ళీ పోటీ పడలేకపోతున్నాను అని చెప్పి ఇంపోర్టర్ మన పైన పుష్ బ్యాక్ చేసి మన ప్రొడక్ట్స్ని రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో దీనివల్ల ఇండియా లాంటి కంట్రీకి కొంత ఇబ్బంది, ఎందుకంటే మనం వాళ్ళకి యూరోపియన్ యూనియన్కి ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తే మనం బాగా ఎక్కువ పొల్యూషన్తో కూడిన ప్రాసెస్ని ఫాలో అయ్యి, ఎమిషన్స్తో కూడిన ప్రాసెస్ని ఫాలో అయ్యి వాటిని ప్రొడ్యూస్ చేస్తే ఇంపోర్టర్ ఎక్కువ CBAM సర్టిఫికేట్ కొనాల్సి వస్తుంది, వాడికి అది వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఈ మైట్ రిజెక్ట్ అవర్ ఇంపోర్ట్స్. అది ప్రాబ్లం అనమాట. అది ఇండియాకి వస్తున్న సమస్య. కానీ యూరోపియన్ యూనియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది లాజికల్గానే ఉంది. కానీ దీనివల్ల ఇండియాకి ఎక్స్పోర్ట్స్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇండియా ఈజ్ వరీడ్. సో దీనికి ఏం చేయాలనేది ఒక ఆస్పెక్ట్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ విత్ ద అదర్ వన్, EUDR, యూరోపియన్ యూనియన్ డీఫారెస్టేషన్ రెగ్యులేషన్. సో డీఫారెస్టేషన్ రెగ్యులేషన్ అంటే అర్థం ఏంటి, అగైన్ మనకి యూరోపియన్ యూనియన్ సంబంధించిన ఏదైనా ఒక కంపెనీ విదేశాల నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే, ఓకే, వాట్ ఎవర్ దే వాంట్ టు ఇంపోర్ట్ దే కెన్ ఇంపోర్ట్. అయితే ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఆ వస్తువు ఏదైతే ఉందో ఈ వస్తువు ప్రొడ్యూస్ చేయడం కోసం డీఫారెస్టేషన్ ఏమైనా జరిగిందా, ఈ వస్తువు ప్రొడ్యూస్ చేయడం కోసం డీఫారెస్టేషన్ ఏమైనా జరిగింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కాఫీ ఉంది, కాఫీ కావాలంటే మనకి చాలా లార్జ్ ఏరియాలో పంటలు పండించాలి. కాఫీ అంత ఊరికే తక్కువ స్పేస్లో సరిపోదు మనకి. లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేయాలంటే వీ నీడ్ లాట్ ఆఫ్ స్పేస్. దానికోసం కొందరు ఏం చేస్తున్నారంటే దే ఆర్ సెల్లింగ్ వాట్ యు కాల్ సో దే డీఫారెస్టింగ్, అంటే డీఫారెస్టేషన్ వైపు వెళ్తున్నారు. అంటే అడవుల్ని నరికేసి, చెట్లను నరికేసి వాటిని కాఫీ ప్లాంటేషన్స్గా మార్చేసి అక్కడ కాఫీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు అటువంటి కాఫీ ఏదైనా వస్తే మేము యాక్సెప్ట్ చెయ్యము, వీ విల్ రిజెక్ట్ అని చెప్పి ఈ EUDR చెప్తుంది. మీకు అర్థమవుతుంది, ఇక్కడ మీరు డీఫారెస్టేషన్ చేసి దాన్ని కాఫీ ప్లాంటేషన్ గానో వేరే ప్లాంటేషన్ గానో మార్చి అక్కడ ప్రొడ్యూస్ చేస్తే అలాంటివి మేము యాక్సెప్ట్ చేయము అని రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు. అయితే ఈ రెగ్యులేషన్స్ అనేవి ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అవ్వవు, ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ అవుతాయి. సో ఇప్పుడు ఏమంటున్నారంటే కంపెనీస్కి చెప్తున్నారనమాట, యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ సంథింగ్ కాల్డ్ డ్యూ డిలిజెన్స్ సర్టిఫికెట్. డ్యూ డిలిజెన్స్ సర్టిఫికెట్ మీరు ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి యూరోపియన్ యూనియన్లో ఏ కంపెనీస్ అయితే ఇండియా లేదా వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో ఆ కంపెనీస్కి రూల్స్ పెడుతోంది యూరోపియన్ యూనియన్. యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ డ్యూ డిలిజెన్స్ సర్టిఫికేట్ అని. ఈ డ్యూ డిలిజెన్స్ సర్టిఫికేట్ అంటే అర్థం ఏంటి అంటే, ఈ కంపెనీ ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ వస్తువు ప్రొడక్షన్ కోసం మేము చెట్లను నరకలేదు, ఓకే, అడవులు నరికేసి ఆ ప్రాంతంలో వేసిన కాఫీ ప్లాంటేషన్స్ నుంచి వచ్చింది ఇది కాదు అని మీరు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. మరి వీళ్ళ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎవరు ఇవ్వాలి, అది వీళ్ళు ఇవ్వాలి. అంటే ఎవరైతే వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో లేదా వీళ్ళు ఎవరి దగ్గర అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు అటువంటి డ్యూ డిలిజెన్స్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి. ఒకవేళ నిజం కాకపోతే అది చెల్లదు, సో ఆ సర్టిఫికేట్ రాదు. సో దీనివల్ల కూడా ఇండియా మీద ప్రెషర్ ఉంది, ఎందుకంటే ఇండియాలో చాలా వరకు డీఫారెస్టేషన్ తర్వాత వచ్చిన ప్లాంటేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళ రూల్ పెడితే ఇక్కడ నుంచి వెళ్ళే కాఫీ ఎక్స్పోర్ట్స్, డిఫరెంట్ ప్రొడక్ట్ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి ఆగిపోయే అవకాశం అనేది ఉంది. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. RBI enhances transaction limits on UPI 123, UPI Lite. సో RBI ఏం చేసింది, ట్రాన్సాక్షన్ లిమిట్స్ని ఎన్హాన్స్ చేయడం అనేది జరిగింది UPI 123 మరియు UPI Lite మీద. అయితే ఈ ఆర్టికల్ మీరు చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ UPI యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. UPI అనేది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇది డెవలప్ చేసింది ఎవరు, NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు డెవలప్ చేసిన ఒక పేమెంట్ సిస్టమ్ ఇది. సో దిస్ ఫెసిలిటేట్స్, మీ అందరికీ తెలుసు, ఇన్స్టెంట్, సీమ్లెస్ అండ్ సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ బ్యాంక్ అకౌంట్స్ మధ్య సెక్యూర్గా, సీమ్లెస్గా, ఇన్స్టెంట్గా మొబైల్ డివైస్తో
మొబైల్ నెంబర్తో మొబైల్ డివైస్తో చేయడానికి ఆస్కారం కల్పిస్తోంది యూపీఐ. మనం రోజు యూజ్ చేస్తున్న ఫోన్పే, గూగుల్ పే అంతా కూడా యూపీఐ. అయితే ఇక్కడ మనం మాట్లాడుతోంది యూపీఐ 123. మరి యూపీఐ 123 అంటే అర్థం ఏంటి? ఇది కూడా యూపీఐ సర్వీసే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనకి యూపీఐ అనేది ఇంటర్నెట్ అనేది అవసరం అవుతుంది. మనకి ఫోన్పే, గూగుల్ పే లాంటి, భీమ్ యూపీఐ లాంటి యాప్ కావాలి. సో యూ నీడ్ ఏ స్మార్ట్ ఫోన్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే యాప్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా మీరు ఇది చేయలేరు. అయితే మనకి రూరల్లో, హౌస్ హోల్డ్స్లో చాలామందికి ఇంకా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయడం అలవాటు లేని వాళ్ళు, స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు, నార్మల్ పాతకాలపు ఫీచర్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు చూడండి. సో బేసిక్ ఫీచర్ ఫోన్స్ మాత్రమే వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ నెట్వర్క్లోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే యూపీఐ 123. సో యూపీఐ 123 ద్వారా కూడా మనకి డిజిటల్ పేమెంట్స్ అనేవి చేయొచ్చు. వీటి ద్వారా కూడా డిజిటల్ పేమెంట్స్ అనేవి చేయొచ్చు వితౌట్ ఇంటర్నెట్ అనేది లేకుండానే మనం చేయొచ్చు. అయితే ఎలా చేస్తారు అంటే దే ఆర్ ఫెసిలిటేటెడ్ త్రూ IVR, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, లేదా SMS బేస్డ్ ఆప్షన్స్తో. సో మీకు అడుగుతారు మీ అకౌంట్లో ఇంత అమౌంట్ ఉంది, ఇంత అమౌంట్ పంపించాలా, అయితే ఎస్ చెప్పండి. సో యూ విల్ టైప్ ఎస్. ఇంకా నెక్స్ట్ వస్తుంది నో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫాలో అవుతుంటే ఆ ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంది. లేదా IVR, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఇంటర్నెట్ లేకుండా SMS ద్వారా కావచ్చు, లేదా IVR ద్వారా డిజిటల్ పేమెంట్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తోంది యూపీఐ 123. సో ఈ యూపీఐ 123 ఏదైతే ఉందో, ఓకే, సో ఇప్పుడు యూపీఐ 123ని యూజ్ చేసుకొని మనం ఎంతవరకు ట్రాన్సాక్షన్ చేయొచ్చు అంటే 5,000 రూపాయల వరకు చేయొచ్చు. దాన్ని ఇప్పుడు ఆర్బీఐ ఏమంటుందంటే ఇట్ హ్యాస్ డిసైడెడ్ టు ఎన్హాన్స్ ది పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ టు 10,000. 5,000 నుంచి 10,000కి పెంచడం అనేది జరిగింది. సో యూపీఐ 123ని యూజ్ చేసి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఫీచర్ ఫోన్స్తో, IVR లేదా SMS బేస్డ్ ప్రోటోకాల్స్తో 10,000 రూపాయల వరకు కూడా ట్రాన్సాక్షన్ చేయడానికి ఇక్కడ అవకాశం అనేది కల్పిస్తోంది ఆర్బీఐ. అలాగే ఆర్టికల్ ఆల్సో టాక్స్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యూపీఐ లైట్. సో యూపీఐ లైట్ అనేది కూడా ఆఫ్లైన్ మోడ్లో నడిచేదే. ఇది కూడా ఆఫ్లైన్ మోడ్లో నడిచేదే, కాకపోతే స్మాల్ వాల్యూ ట్రాన్సాక్షన్స్ కోసం వాడతారు. ఇట్ ఆపరేట్స్ ఆన్ ప్రీలోడెడ్ బ్యాలెన్స్ ఆన్ ది వాలెట్. మామూలుగా మనం ఏం చేస్తాం, యూపీఐ చేసేటప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో దాంట్లోంచి ఆటోమేటిక్గా డైరెక్ట్గా కట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్లోంచి మళ్ళీ మీ ఫోన్పేలోకి దేంట్లోకి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అకౌంట్ టు అకౌంట్ జరిగిపోతాయి. కానీ యూపీఐ లైట్లో ఏమవుతుందంటే ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కొంత అమౌంట్ని, లెట్స్ ఫోన్పే అనుకోండి, మీ ఫోన్పే వ్యాలెట్లోకి, ఓకే, డిజిటల్ వ్యాలెట్లోకి అమౌంట్ ముందు ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంచాలి. దాన్ని ప్రీలోడెడ్ అంటాం. ప్రీలోడెడ్ బ్యాలెన్స్ ముందే లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు సడన్గా రోడ్డు మీద వెళ్తున్నారు, పానీపూరి తినాలనిపించింది, తిన్న తర్వాత ఆ టైంలో మీకు అక్కడ ఇంటర్నెట్ లేకపోయినా సరే ఆ 20 రూపాయలు మీకు ఆల్రెడీ ప్రీలోడెడ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మీరు యూపీఐ లైట్ను ఉపయోగించి ఇంటర్నెట్ లేకపోయినా సరే మీరు పేమెంట్ చేయొచ్చు. అర్థమవుతుందా మీకు? ఇంటర్నెట్ లేకపోయినా సరే మీరు పేమెంట్ చేయడానికి ఇది ఆస్కారం కల్పిస్తుంది. చాలా ఫాస్ట్గా ప్రాసెసింగ్ అయిపోతుంది. ఎందుకంటే బ్యాంక్ ఆథరైజేషన్ ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ ఆథరైజ్ చేసి ఆ ప్రాసెస్ ఏదీ లేదు. ఆల్రెడీ నీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంట్లోంచి డిడక్ట్ అయిపోయి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. వన్స్ యూ హ్యావ్ ఇంటర్నెట్ కనెక్షన్ రెస్టోర్డ్, మళ్ళీ నీకు ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు నీ వాటి కాల్ బ్యాలెన్స్ అప్డేట్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. సో అప్డేట్ అవ్వడం, ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చాక జరుగుతాయి. కానీ ఆ క్షణానికి ట్రాన్సాక్షన్ అయితే డిలే అవ్వదు, ఇమీడియట్గా ట్రాన్సాక్షన్ చేసేసుకోవచ్చు. ఇవి జనరల్గా స్మాల్ వాల్యూ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్కి, మైక్రో పేమెంట్స్కి ఈ యూపీఐ లైట్ అనేది యూజ్ చేస్తారు. సో యూపీఐ లైట్ పైన కూడా ప్రజెంట్ మనకి 500 రూపీస్ వరకు ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఉంది. ఆ 500 రూపీస్ని కాస్త 1000 రూపీస్కి పెంచడం అనేది జరిగింది. అలాగే ఓవరాల్ వాలెట్ లిమిట్ కూడా 2000 నుంచి 5000కి పెంచారు. అంటే వ్యాలెట్లో ఎంతవరకు ప్రీలోడ్ చేయొచ్చు అంటే 2000 వరకు చేయొచ్చు ఇంతకుముందు, దాన్ని ఇప్పుడు 5000కి పెంచారు. అలాగే ట్రాన్సాక్షన్ లిమిట్ కూడా 500 నుంచి 1000కి పెంచడం అనేది జరిగింది. ఏంటి? యూపీఐ లైట్ ద్వారా. ఓకే, యూపీఐ 123 ద్వారా 5000, యూపీఐ లైట్ ద్వారా
మనకి 1 to 3 ఆల్రెడీ చెప్పాను, 5,000 నుంచి 10,000కి ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచారు. ఇక్కడ 500 నుంచి 1000కి పెంచారు. వాలెట్ లిమిట్ 2000 నుంచి 5000కి పెంచడం అనేది జరిగింది. అడిషనల్గా ఇంకొక బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటంటే ద బ్యాంకింగ్ రెగ్యులేటర్ హ్యాస్ ఆల్సో డిసైడెడ్ టు ఇంట్రడ్యూస్ బెనిఫిషరీ అకౌంట్ నేమ్ లుకప్ ఫెసిలిటీ. బెనిఫిషరీ అకౌంట్ నేమ్ని చెక్ చేసే ఫెసిలిటీ కూడా ఆర్టీజీఎస్ మరియు ఎన్ఈఎఫ్టీలో తీసుకొస్తాం. మామూలుగా ఎన్ఈఎఫ్టీ ఆర్టీజీఎస్ ద్వారా చేసినప్పుడు మనం నేమ్ ఏదైతే పెడతామో ఆ నేమ్ పెట్టాక అది యాడ్ అయిపోతుంది, మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. కానీ వాడి రికార్డ్స్లో ఎలా ఉందో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఆ బెనిఫిషరీ అకౌంట్ని కూడా ప్రాపర్గా లుకప్ చేసే ఫెసిలిటీ కూడా ఆర్బీఐ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది. నువ్వు పలానా వాళ్ళకి పేమెంట్ చేస్తున్నావంటే నిజంగా రికార్డ్స్లో అదే పేరుతో ఉందా లేదని మనం వెరిఫై చేసే అవకాశం ఇప్పుడు వస్తుంది. ఇంతకుముందు అది వచ్చేది కాదు. నువ్వు పొరపాటున రాంగ్ అకౌంట్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ రామారావు అనే వ్యక్తికి నువ్వు డబ్బులు పంపించాలనుకున్నావు, నువ్వు రామారావు అనే పేరు ఇచ్చావు, ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చావు, కానీ అకౌంట్ నెంబర్లో ఒక అంకె తప్పు అయిపోయింది. సో అందువల్ల అది కృష్ణారావు అకౌంట్ అయిపోయింది. కానీ నువ్వు రామారావు అని పెట్టావు, అది నీకు వెరిఫై చేసి నువ్వు రామారావు అని పెట్టావు, అది కృష్ణారావు ఉందని చెప్పదు, ప్రజెంట్ ఉన్న సిస్టంలో చెప్పదు. నువ్వు ఏ అకౌంట్ నెంబర్ పెట్టావో ఆ అకౌంట్ నెంబర్ ట్రాన్స్ఫర్ చేస్తావు, అది రామారావుకి వెళ్ళకుండా కృష్ణారావుకి వెళ్తుంది, నువ్వు నష్టపోతావు. అలా జరగకుండా ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు అకౌంట్ నెంబర్ పెట్టాక అది నిజంగా రామారావు పేర్లు కాదు కృష్ణారావు అంటే కృష్ణారావుని చూపిస్తుంది. ఓహో నేను రామారావు కనుక్కున్నాను కృష్ణారావుని చూపిస్తుంది అని నువ్వు ఆగిపోతావు. దిస్ ఈజ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ అనమాట. ఈ ఆర్టికల్ చూడండి, టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎయిమ్స్ టు డబుల్ ఎక్స్పోర్ట్స్ బై 2047. సో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రజెంట్ 200 మిలియన్ కేజీ మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటే దాన్ని 400 మిలియన్ ఎక్స్పోర్ట్స్కి తీసుకెళ్ళాలి, మిలియన్ కేజీకి తీసుకెళ్ళాలి బై 2047 అని చెప్పి ట్రై చేస్తుంది. ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ టీ ప్రొడ్యూసర్ ఎట్ 1350 మిలియన్ కేజీ, contributing 21% of the world tea production and is the fourth largest exporter with about 12% share. సో ఇది మన ప్రజెంట్ సిచ్యువేషన్, దాన్ని ఇంకా పెంచాలనేది టీ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క గోల్. అయితే ఇక్కడ మీకు ఈ ఆర్టికల్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం యూ నీడ్ టు అండర్స్టాండ్ టీ బోర్డ్ అనేది ఒకటి ఉంది అని కూడా చాలామందికి తెలియకపోవచ్చు, అందుకోసం అని చెప్తున్నాను. సో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాట్యూటరీ బాడీ, అంటే ఒక గవర్నమెంట్ స్టాట్యూటరీ బాడీ. వెన్ ఎవర్ ఐ యూజ్ ద వర్డ్ స్టాట్యూటరీ బాడీ ఇట్ మీన్స్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బేస్డ్ ఆన్ ఏ స్టాట్యూట్ అంటే లా. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బేస్డ్ ఆన్ టీ యాక్ట్ 1953 టీ యాక్ట్ని బేస్ చేసుకొని ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇది మనకి ఎస్టాబ్లిష్ చేయబడింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది చాలా చాలా మనకి ఇంపార్టెంట్. ఇట్స్ ఎ స్టాట్యూటరీ బాడీ అండ్ దిస్ పర్టిక్యులర్ బాడీ ఈజ్ అండర్ విచ్ మినిస్ట్రీ. మీకు ఈ ఎగ్జామ్ కూడా అడుగుతారు. సో జనరల్గా మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడగడం అనేది జరుగుతుంది. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కిందకి ఇది వస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కోల్కతా. హెడ్ క్వార్టర్స్ ఆర్ ఇన్ కోల్కతా. దీని ఆఫీసెస్ కోల్కతా, లండన్, మాస్కో, దుబాయ్ చాలా ప్రాంతాల్లో మనకి వీళ్ళ ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ అయితే మనకి కోల్కతాలో ఉంది. దీని బోర్డులో 31 మెంబర్స్ ఉంటారు. 31 members in board, and this board is reconstituted every 3 years. It is reconstituted every 3 years. ప్రతి 3 ఏళ్ళకి బోర్డ్ని రీకాన్స్టిట్యూట్ చేస్తారు. ఇవి సమ్ బేసిక్ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవాల్సినవి. అయితే ఈ టీ బోర్డు యొక్క పని ఏంటి, వీళ్ళ ఫంక్షన్స్ ఏంటి అంటే మనకి టీ కల్టివేషన్ని ప్రమోట్ చేయడం, టీకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం సపోర్ట్ చేయడం, ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్ని రెగ్యులేట్ చేయడం, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ పరంగా వాటికి సహకారం అందించడం, టీ వర్కర్స్ యొక్క వెల్ఫేర్ కోసం పాటుపడడం, క్వాలిటీ కంట్రోల్, సర్టిఫికేషన్, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ సర్టిఫికేషన్ ఇవన్నీ ఉంటేనే గ్లోబల్ స్టాండర్డ్స్ని మీట్ అయ్యి ఇండియన్స్ టీ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంకా పెరుగుతాయన్నమాట. ఇండియన్ ఎకానమీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మై క్లాసెస్ ఆర్ యువర్ వన్ స్టాప్ సొల్యూషన్. కంప్లీట్ సిలబస్ కవరేజ్,
మీకు A to Z విత్ నోట్స్ ఉంటుంది. యూపీఎస్సీ ఎకానమీ క్లాసెస్ మీరు తీసుకోండి, 5000 రూపీస్కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో క్లాసెస్ అనేవి లభిస్తాయి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మీకు ఓన్లీ నోట్స్ సరిపోతుంది అనుకుంటే నా నోట్స్ మీకు కేవలం 99 రూపీస్కి అందిస్తాను. మా స్టూడెంట్స్కి నేను ఏదైతే నోట్స్ తయారు చేసి ఇస్తానో సేమ్ నోట్స్ మీకు యాజ్ ఇట్ ఈజ్గా 99 రూపీస్కి అందుబాటులో ఉంచాము. ఇది మన యాప్ డౌన్లోడ్ చేసి మీరు యాప్లో డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు.